హాయ్, ఇదే కదా పొజిషన్ మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఓవర్ నైట్ కూడా పనిచేసేది. ఒకటి, మీరు కంటిన్యూస్గా కంప్యూటర్లో చూస్తుంటారు. మీ షోల్డర్ చూడండి ఇట్లా రైజ్ అయింది, మీ పొజిషన్ చూడండి ఇక్కడ సపోర్ట్ లేదు మీకు. సో ఈ పొజిషన్ ద్వారా దగ్గర మీరు 2 పెద్ద స్ట్రక్చర్ని కంటిన్యూస్గా డ్యామేజ్కి గురి చేస్తున్నారు. అది ఇలా పెట్టడం ద్వారా మీ షోల్డరు, ఇలా కూర్చోవడం ద్వారా మీ నెక్ ప్లస్ ఆల్సో బ్యాక్, అంటే సర్వైకల్ స్పైన్ ప్లస్ లంబార్ స్పైన్, ఈ 3 స్ట్రక్చర్స్ కూడా తీవ్రమైన డ్యామేజ్కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు మీ షోల్డర్ స్ట్రెయిన్ అవడం వల్ల మీకు రొటేటరీ కఫ్ డ్యామేజ్ అవ్వచ్చు, షోల్డర్ కూడా డీజనరేషన్ పోవచ్చు. ఇట్లాగ సపోర్ట్ లేకుండా కూర్చోవడం ద్వారా సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, సర్వైకల్ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రోపతి రావచ్చు, లంబార్ డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, లంబార్లో కూడా ఫ్యాసెట్ జాయింట్స్ మజిల్స్ స్ట్రెయిన్ అవ్వచ్చు. మరి దీన్ని కరెక్ట్ పొజిషన్ ఎట్లా చేసుకోవాలి? తప్పకుండా మనం ఎప్పుడైతే కంప్యూటర్ని షోల్డర్ గురించి చేస్తున్నామో, ఆపరేట్ చేస్తున్నప్పుడు మౌస్ ఇలా ఉన్నప్పుడు చెయ్యి ఇలా ఉండకూడదు, ఇట్లా రెస్ట్లో ఉండాలి. ఇట్లా రెస్ట్లో ఉండి మీరు చేస్తే ఈ మజిల్ స్ట్రెయిన్ కాదు కాబట్టి మీకు పెద్దగా ఈ షోల్డర్ మీద స్ట్రెయిన్ పడదు. ఇంకొకటి, మీరు కూర్చునే విధానం కూడాను ఇది తప్పకుండా ఇట్లాగా వెనక్కి ఆనుకోవాలి అండ్ ఇది ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా స్ట్రైట్గా ఉండి ఇట్లా దగ్గరికి వచ్చి మీరు ఇట్లా ఈ నెక్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది రెస్టింగ్లో ఉండాలి. ప్లస్ ఈ చెయ్యి కూడా ఇట్లాగా రెస్ట్లో ఉంటే మీ మూడు స్పైన్స్, 2 స్పైన్స్, ఒక షోల్డర్ జాయింట్, 3 పెద్ద స్ట్రక్చర్స్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మనము పనిలో నిమగ్నం అయిపోయి ఈ మజిల్స్ని, ఈ జాయింట్స్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల తప్పకుండా ఫ్యూచర్లో మీరు డిఫరెంట్ డాక్టర్స్ని మీట్ అవ్వాల్సి వస్తుంది, డిఫరెంట్ అన్నెసరీ సర్జరీస్కి లోన్ అవ్వాల్సి వస్తుంది, అనవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని బీ కేర్ఫుల్. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలను మీరు మనసులో పెట్టుకున్నట్టయితే మీరు ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు.